నిన్ను ప్రేమించడానికి నా చెల్లె కావాల్సి వచ్చిందా? వీడలా మాట్లాడు బాస్. అటో నాలుగు ఇటో నాలుగు తగిలిస్తే అప్పుడు నోరు విప్పుతాడు. నువ్వు చెప్పిన నిజంరా దేవా? ఇలాంటి ప్లాట్ఫామ్ గాడికి నోటితో చేతులతో చెప్పాలి. చెప్పరా, నువ్వెంత నీ బ్రతికెంత? నా చెల్లెల్ని ప్రేమించడానికి నీ నీ జీవితం సరిపోదు. నా చెల్లి చెప్పుపాటి జీవితం కాదు నీది. అలాంటిది నా చెల్లిని ప్రేమిస్తున్నాయి 10 మందిలో పెట్టి అల్లరి చేస్తావా? ప్రేమించడానికి 10 గుండెలు అవసరం లేదు మిస్టర్ యుగంధర్. ప్రేమ అనురాగం మారాలతో నిన్న ఒక్క గుండె చాలు. మా మాస్క్ ఎదురు చెప్తావా? తాట చేస్తాను జాగ్రత్త. శివ, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఈ కుక్కను కట్టి పడేశానని నా చెల్లితో చెప్పు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే బాస్, వెళ్ళు. ఏమిట్రా నువ్వు చెప్పేది? ప్రేమించడానికి ఒక్క గుండె చాలా అంటే నీ గుండె అంత గట్టిదన్నమాట. అందుకేగా నన్ను బంధించి తెచ్చిన నిబ్బరంగా నీ ముందు నిలబడతాను. నువ్వేంటో నీ నిబ్బరమేంటో నేను చూస్తాను. అసలు ఈ యుగంధర్ అంటే ఏమనుకుంటున్నావు? కింగ్ ఆఫ్ మాఫియా. మాఫియా సామ్రాజ్యానికి మగటం లేని మహారాజుని. నువ్వు ఎంతటి గొప్పవారు అయితే ఏంటి, ఎంతటి వారు అయితే నాకేంటి? నాకు కావాల్సింది మీ చెల్లెలు రేఖ. ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అదే అదే నువ్వు చేసిన తప్పు. అల్లంత దూరాన అందంగా మెరిసే అందమైన జాబిల్లి నా చెల్లెక్కడ? కోటికి గతి లేక కాడే కడుపులతో కుళాయి నీళ్ళతో కడుపు నింపుకుని నువ్వెక్కడ? చూడు యుగంధర్, పవిత్రమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావు. ప్రేమ అనేది వెలుగుతున్న జ్యోతి లాంటిది. అది ఊరి గుడిసెలోనైనా అద్దన మేడలో అయినా ఇంద్ర బాణంలోనైనా ఒకే విధంగా వెలుగు చెందుతుంది. అంటే నీ ప్రేమ అంత గొప్పదన్నమాట. అయినా నీలాంటి ఎలాగా జనానికి ప్రేమ దోమ అంటూ పిచ్చి ప్రాణపరం ఏమిట్రా పిచ్చి కుక్క? చెప్పులు తినే కుక్కకు సంపంగి పూల వాసన ఏం తెలుస్తుంది? మనుషుల ప్రాణాలతో చూదమారి వాళ్ళ రక్తంతో నీ చెమటను తుడిచి కోట్లు కొనబెట్టే నీకు ప్రేమ మీద ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదురా. అర్థం కాదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకే నీ ప్రేమకు నీ రక్తాన్ని తర్పణంగా ఇస్తాను. ప్రేమ ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే నీలాంటి అమర ప్రేమకులకు ఈ యుగంధర్ అంటే ఏంటో చూపిస్తాను.
పవిత్ర ప్రేమకుకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. రేఖ, వీడు చూడు, ప్రేమ ప్రేమ అంటూ పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నాడు. అలా రెచ్చిపోవడం వారి జాతి లక్షణం అన్నయ్య. ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆల్ రైట్ రేఖ, కానీ ఒక్క మాట, నువ్వు కొట్టే ప్రతి దెబ్బకు వీడి చర్మం చిరిగి వెచ్చటి నెత్తురు బొట్లు బొట్లుగా నేలపై రాలుతుంటే వీడి పెట్టే గౌరవ కేకలు నా చెవికి వినపడాలి. ఏమిటి మీ అన్నయ్యని లోపలికి పొమ్మన్నా నన్ను గట్టిగా గౌరవించుకొని ముద్దు పెట్టుకుంటావా? Shut up! ఎంత అవమానం జరిగినా కూడా నీకు ఇంకా పొగ తగ్గలేదన్నమాట. ఇది అంత తేలిక తగ్గే పొగరు కాదు డియర్. అందాన్ని అహంకారాన్ని సగ పాలు రంగరించుకునే నిన్ను పొందే వరకు ఈ పొగరు తగ్గదు. అలాగా అయితే చూడు. ఏ దెబ్బ హాయిగా ఉందా? తొండపండు లాంటి నీ పెదాలను ముద్దు పెట్టుకున్నంత తీయగా ఉంది. అలాగా అయితే ఇది చూడు, తీయగా ఉంటుంది. అందమైన ఆడపిల్లను పువ్వులను పట్టుకొని చెవిలో పెట్టుకోవాలి కానీ ఇలా కొరణ పట్టుకొని మనుషులను పట్టకూడదు. ఏమిష్టం? ఎవరు నువ్వు? నా ఇంటికి వచ్చి నీతులు చెప్తున్నావు? నా పేరు రాణా. మోసగాళ్ళకి మొగుణ్ణి, వేసగాళ్ళకి ప్రియుణ్ణి, టోటల్ గా అన్యాయాన్ని అంతం చేసే కాలాంతకుణ్ణి. మిస్టర్ రాణా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏం చేశాడో తెలుసా నీకు? అతను ఏం చేసినా ఒక మనిషిని బంధించి హింసించడం. ఇక నువ్వు నిర్భయంగా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ రాణా. నువ్వు చేసిన ఈ సాయం నేను కలకలం గుర్తుంచుకుంటాను. త్వరలోనే దీని వడ్డీతో సహా తీరుస్తాను. వస్తా. మిస్టర్ రాణా, పిల్లడి పేరెంటానికి వచ్చి నా శత్రువుని వినిపిస్తావా నువ్వు? పొరబడుతున్నావు రేఖ. బద్రి నీకు శత్రువు కాదు, హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమికుడు. ఏంటి? అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. ప్రేమించడానికి కూడా అర్హత అంటూ ఉండాలి. అర్హతను చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? అందుకని ప్రతి అర్థమైన వ్యక్తి నన్ను ప్రేమిస్తానని అంటే 10 మందిలో నా పరువు ఏం కావాలి, నా ప్రెస్టేజ్ ఏం కావాలి? శ్రీమిస్ రేఖ, ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. ఆ అదృష్టం అందరికీ దక్కదు. అలాంటి వాడు ముష్టివాడు ప్రేమ నాకు అక్కర్లేదు. బద్రికి ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ ప్రేమించే హృదయం ఉంది. అందుకే నువ్వు ఎంతగా అవమానించినా చిరునవ్వుతో స్వీకరించడే తప్ప పల్లెత్తి మాట కూడా అనలేదు. అలాంటి వాడికి అవమానం కూడా సన్మానం లాగే ఉంటుంది. అయితే బద్రిని ప్రేమించడానికి పనికిరాడు అంటావు, మరి నేను పనికి వస్తానా? ఏంటి? అయితే నువ్వు ఆకాశం నుండి పూడి పడ్డావా? టాటాకి మల్లవా లేక బిర్లాకి వారసునివా? నేను టాటా బిర్లా వంశానికి వారసును కాదు, మంచి కోసం ప్రారంభించే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. నీలాంటి వాడికి నాతో ప్రేమ ఏంటి? ఏ మురికి కాళ్ళైనా వెతుకు, నీకు సరైన చోటు దొరకపోదు. వేల్ మిస్రేక వేల్. ఇప్పుడు నువ్వేమిటో నీ పొగరేమిటో చాలా బాగా అర్థమైంది. నీ అహంకారానికి తగిన సమాధానం నేను త్వరలోనే చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? వంకాయ. నేనేంటో నా లెవెల్ ఏంటో చూసావుగా. నేను చిన్న సైగ చేస్తే చాలు నా నౌకర్లు వచ్చి నిన్ను పిచ్చి కుక్కలు తరిమినట్లు తరిమి కొడతారు. జాగ్రత్త, అలా జరగకముందే మరి ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీ లెవెలేమిటో నువ్వు చెప్పావు, మరి నేనేమిటో నా లెవెలేమిటో నీకు తెలియాలిగా. జాగ్రత్తగా విను. నీ చేత ఐ లవ్ యూ అని చెప్పించి నీ మెల్ల 3 ముళ్ళు వేసి నీకే మొగుడు అవుతాను, గుర్తుంచుకో. అంతవరకు ఈ ముద్దు అడ్వాన్స్ గా ఉంచుకో.
అన్నయ్య తెగ రెచ్చిపోతున్నాడు. నేను పిచ్చివాడిని కాదు మిస్టర్ యుగంధర్. ఈ చెల్లెలకి కాబోయే మొగుడిని. పట్టుకోబోయే వాడితో ఎలా మెసులుకోవాలో నీ చెల్లెలకి నువ్వే చెప్పు. రేఖ, వస్తా. ఎవరాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? ఏమన్నయ్య నాకు మాత్రం తెలీదు, పేరు మాత్రం రానా అట. సరే, వాడేమిటో వాడి సంగతి ఏమిటో నేను చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే అన్నయ్య. ఈ విషయం విన్నావా? ఏంటది? మనం కబ్జా చేసుకున్న భూముల్లో ప్రభుత్వానికి అప్పగించాలంట. ఎవరన్నాడు ఆ మాటని? ఎవరంటే నేనెందుకు కోరుకుంటాను? సాక్షాత్తు సీఎం గారే అసెంబ్లీలో చెప్పారు. మిస్టర్ నరేంద్ర, ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీలో 100 వాగ్దానాలు ఇస్తారు. ఖర్చు లేని పని కదా. ఈ రాజకీయ నాయకుల మాటలు ఒట్టి నీటి మూటలు. మనమేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. ఈ విషయం అంత తేలిగ్గా కొట్టుబయడానికి వెళ్ళలేదు. చాలా పట్టుదలగా ఉన్నాడు. అంటే అతను పట్టుదలగా ఉన్నాడు కదా అని ఎన్నాళ్ళుగా కష్టపడి కబ్జా చేసి సంపాదించిన 1000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పనంగా అప్పచెప్పమంటావా నరేంద్ర? ఎంత అమాయకుడు నువ్వు. అయినా అంతకు మించి మనకి మరో మార్గమేముంది? అయినా అది 10-20 కాదు, 1000 కోట్లు విలువ చేస్తుంది. అందుకే అవసరమైతే ప్రభుత్వాన్ని కూలుస్తాను. అంతేగాని కోట్ల విలువైన ఇంత సంపదను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? కాదని నాకు తెలుసు. కానీ సీఎం చాతకాని కాదు. మళ్ళాంటి వాడిని ఎందరినో నోరు వేయించి కావచ్చు నరేంద్ర, కావచ్చు. కానీ ఈ యుగంధర్ అందరిలాంటి వాడు కాదు. ఈ యుగంధర్ పగబడితే ప్రధానమంత్రి అయిన పదవిని కోల్పోవలసిందే. ఈ సీఎం ఎంత? నీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మనకే అనుకూలంగా లేవు. అందుకని నేను భయపడుతున్నా. భయమా? ఈ యుగంధర్కి భయమా? భయానికి భయాన్ని పుట్టించగల భయంకరమైన ఈ యుగంధర్కి భయమా? నరేంద్ర, సమర్థుడెప్పుడు సమస్యలను చూసి భయపడడు. ఎదురు తిరిగిన పరిస్థితుల్లో ఎదురు లేకుండా పోవడం ఎలాగో ఈ యుగంధర్కి బాగా తెలుసు. అయితే ఇందుకు ఏం చేద్దామని ఉద్దేశం? ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా. అర్థం కాలేదు యుగంధర్, నువ్వు ఎంత నిర్భయంగా ఎలాగుంటున్నావు నాకు మాత్రం అర్థం కావట్లేదు. That is యుగంధర్. మనకు ఎదురైన ఆందోళన సీఎంది కాదు. పని పాట లేని ప్రతిపక్షాలు చేసిన అల్లరికి ఆయన నిర్ణయం తీసుకుని ఉంటాడు. కనుక ఇప్పుడు మనం ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని పక్కదవ పట్టించాలి. అంటే వాళ్ళు మనం ఆక్రమించుకున్న భూముల గురించి మర్చిపోయి మరో విషయం గురించి ఆలోచించుకోవాలన్నమాట. ఈ రాజకీయ నాయకులు మనకు నేర్పిన పాఠాన్ని వారికి గుణపాఠంగా నేర్పుతారు. వారు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు లేని సమస్యను సృష్టించి ప్రజల్ని ప్రభుత్వాన్ని పట్టులో ఉపస్థిస్తుందో చూసావా? నేను అదే చేయబోతున్నాను. మన భూకుంభకోణానికి మించిన కుంభకోణాన్ని సృష్టించి ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని పక్కదో పట్టిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచిస్తూ మనల్ని మర్చిపోతారు. ఇది అంత తేలిగ్గా మర్చిపోయే విషయం కాదు యుగంధర్. మనం చేసింది మామూలు కుంభకోణం కాదు, 1000 కోట్లు కుంభకోణం. చూడు మై డియర్ నరేంద్ర, నువ్వు ఏ విషయం గురించి ఆలోచించద్దు.
అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పటికే సమస్యలతో వేడెక్కిన నీ బుర్రని కాస్త చల్లబరుచు. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ తీరిగ్గా ఆలోచిద్దాం. లే గడ్డా 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 మరో చేస్తే ఇక నాకు బెంగలేదు. వస్తా. అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాన్ని చిరునవ్వుతో శాసించే ఈ యుగంధర్ని, ఈ సురేందర్ చేతికి సంఖ్యలు వేసి మగాడు మొనగాడు ఇంకా పుట్టలేదు. ఇంకా పుట్టలేదు ప్రతాప్. అలాగే అనుకుంటూ ఉంటా. ఒకరోజు నేనే నిన్ను అరెస్ట్ చేస్తాను. సరే, ఎప్పుడొచ్చు? నీ ట్రైనింగ్ అంతా పూర్తిగా అయిందా? ట్రైనింగ్ పూర్తయింది, ప్లేస్మెంట్ కూడా వచ్చింది యుగంధర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అవును యుగంధర్, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా నన్ను ఈ ఊరు వేశారు. వావ్, ఇక నుంచి నిన్ను చూసి మేము భయపడుతూ ఉండాలన్నమాట. నువ్వెందుకు భయపడటం? నేరాలు చేసే వాళ్ళు భయపడాలి, అవినీతి పనులు చేసి అందరూ వ్యక్తుల వాళ్ళు భయపడాలి. కమాండ్ మిస్టర్ ప్రతాప్, నేనేదో సరదాగా అన్నాను, కానీ నీకు తెలుసుగా నేను సంపాదించిన ఈ కోటాల కోట్ల ఆస్తి నేను కష్టపడి వ్యాపారం చేసి సంపాదించానని. యుగంధర్, నువ్వేనా చెప్పాలా? ఇంతకీ ర్యాక్ ఏది కనిపించదే? హాయ్ రేఖ. చూడమ్మా, నీ స్నేహితుడు వస్తూనే అరెస్ట్ చేస్తానంటూ అల్లరి చేస్తున్నాడు. ఆ సంగతి ఏదో కొంచెం చూడు, నేను వెళ్ళి వస్తాను. ఓకే మిస్టర్ ప్రతాప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యుగంధర్. ఏమిటో హీరో గారు, ఏంటి తమరు రాగానే అన్నయ్యని అరెస్ట్ చేస్తానంట? మీ అన్నయ్య కంటే ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. అబ్బో, అన్నదమ్ములున్నాయా హీరో గారికి? ప్రేమించిన అమ్మాయిని బిగి కౌగిల్లో బంధించడానికి దమ్ములు అక్కర్లేదండి, అనురాగం ఉంటే చాలు. అందుకేనా 6 నెలల నుంచి కనీసం ఉత్తరం కూడా రాయలేదు? నేనే వచ్చాను కదా, ఇంకా ఉత్తరాలతో పనే ఉంది. నేను మీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? ఎన్ని కలలు కన్నానో తెలుసా? అయ్యో పిచ్చిరేఖ, విరామ్ తర్వాత కలియకలో అంతులేని సుఖం ఉంటుందని నీకు తెలియదు అనుకుంటాను. ఏమో ప్రతాప్, నాకు మాత్రం తెలీదు. నీ గురించి ఆలోచించడం తప్ప మరి వేరే నాకు ఏమీ తెలీదు. డోంట్ వరీ డార్లింగ్, అన్ని విషయాలు నేను నేర్పిస్తానుగా. వద్దు బాబు, నన్ను ఇలాగే ఉండనివ్వు. అవన్నీ నేర్చుకుంటే ఏవేవో చేయాలనిపిస్తుంది. అనిపించాలి రేఖ, అది వయసుకు సహజం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కాలేజీలో డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్తున్నారు. అయితే తమరు కూడా కొంపతీసి సినిమాలకి షికార్లకి వెళ్ళడం లేదు కదా? వెళితే తప్పే ముందు రేఖ. అయినా తొలపాంతో సినిమాకి వెళితే భలే థ్రిల్ గా ఉంటుంది తెలుసా? హలో బాస్, నువ్వు మాత్రం సినిమాలకి షికార్లకంటే తిరిగావంటే నేనేం చేస్తానో తెలుసా? నా కొంగలు ముడేసుకొని ఒక మూలలో కూర్చోబెడతాను. కొంగును కట్టేసుకుంటావో గుండెల్లో దాచుకుంటావో అది నీ ఇష్టం. సన్నబడ్డ సౌందర్యలా నిగనిగలాడుతున్న నేను చూస్తుంటే ఏదో చేయాలని ఆరాటంగా ఉంది.
శృంగార దేవతకు స్వాగతం సుస్వాగతం. మిస్టర్ పత్రి, నిన్న జరిగిన అవమానం నీకు ఇంకా సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది అవమానంగా భావించట్లేదు నేను. మరి సన్మానం అనుకుంటున్నావా? ఒక విధంగా అంతే రేఖ. ఎందుకంటే నీకు డబ్బుందని అహంకారమే కానీ మనసు గురించి మమత గురించి తెలియదు. అనురాగం ఆరాధన అంటే ఏమిటో అసలే తెలియదు. నీకు తెలుసా? అది నీకు తెలుసా? నువ్వంటే ఇష్టం లేని ఆడదాని వెంట ఇలా పడేవాడివి కాదు, 10 మందిలో నా పరువు తీసేవాడివి కాదు. ఒక మగాడు ప్రేమించాడని చెప్పడం ఆడదానికి పరువు పోయే విషయం కాదు రేఖ. నిజం చెప్పాలంటే అది గర్వపడాల్సిన విషయం. ఓ, గర్వపడాలా? పెద్ద ఆస్తిపరుడు, ఇంత పెద్ద అందగాడు ఎక్కడా లేడని నేను గర్వపడాలి? ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? ప్రేమకు ఆస్తులు అంతస్తులు కొలబద్ద కాదు రేఖ. పవిత్రంగా ప్రేమించాలి, అనురాగంతో ఆరాధించాలి. నీకు ముందే చెప్పానుగా, ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియదని. అది నువ్వనుకుంటే సరిపోతుందా? నాకు పేదరికం అంటేనే చిరాకు, నాకు పేదరికం అంటేనే ఎలర్జీ, అసహ్యం. చా, నువ్వు పుట్టింది కోటీశ్వరుడు కొంపలో కాదు, కానీ మీ అన్నయ్య బంధాలు కొంపలు ముచ్చి కోట్లు గణించాడు. ఆ డబ్బే నీకు పొగరును పంచిపెట్టింది, అహంకారాన్ని ఆభరణంగా ఇచ్చింది. చూడు, నాలాంటి శ్రీమంతులకు అహంకారమే అలంకారం అని అది నీకు తెలియదు అనుకుంటాను. ఓ, బాగా తెలుసు, కానీ నీకో విషయం నేను తెలియచెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్తే వినే స్థాయి కాదు నాది. అదే అదే ఆ అహంకారమే ఎప్పటికైనా నీకు ముప్పు తెస్తుంది, గుర్తించుకో. నెవర్. అలాంటి ముప్పు నాకు ఎదురైనప్పుడు కరెన్సీ కట్టలతో కాల్ చేస్తాను. డబ్బు ఉండడం తప్ప కాదు రేఖ. ఆ మాటకు వస్తే డబ్బు ఉండడం, డబ్బు సంపాదించడం పెద్ద కష్టమే కాదు. కొనుక్కునే ఆడది కూడా కోట్లు సంపాదించి కరోనాగా బ్రతుకుతోంది ఈ సమాజంలో. కబుర్లు చెప్పడం కాదు, నీకు దమ్మునుంటే సంపాదించు. అప్పుడు నువ్వు గొప్పవాడవని నేను నమ్ముతాను. ఏం ఒప్పుకుంటావు? నేను మగాన్ని ఒప్పుకుంటావా? లేక తల్లపెట్టపై నా కింద నడిగిపోవడం ఒప్పుకుంటావు? Shut up. చదువుకున్నంత మాత్రాన సరిపోదు, సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో. నీలాంటి డబ్బు మనం పట్టిన ఆడదానితో ఎలా మాట్లాడమే కరెక్ట్. చిచ్చి, అయినా నీతో ఎంతసేపు మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. వస్తా. నా ఆఖరి మాట కూడా విని అప్పుడే డబ్బు అని కలరిస్తున్నావుగా. ఆ డబ్బు కోట్ల కొద్ది నేను సంపాదిస్తాను అన్నాడు. నిన్ను ఈ నది బజార్లో నిలబెట్టుకుంటాను. అప్పుడు ఏ డబ్బు నిన్ను ఆదుకోదు, ఏ అహంకారం నిన్ను కాపాడలేదు. గుర్తించుకో. అది జన్మకి జరగదు. గుడ్ బై. ఈ రోజు నుంచి నీకు తెలిసిన బద్రి మరణించాడు, మరో కొత్త బద్రి అవతారం పెట్టాడు. ఇక నేను ఈ చదరంగంలో సంచలనం సృష్టిస్తాను. నిన్ను నా కౌగిల్లో గట్టిగా బంధించి అనంత శిఖరాలను అందుకుంటాను. ఏమిటి జనాలు? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? అయితే నా పంట పండినట్టుగా దండుకున్నోడికి దండుకున్నంత దొరుకుతుంది. రండి బాబు, రండి, ధర్మం చెయ్యండి, పుణ్యం ఫ్రీగా పొందండి. 10 రూపాయలు దానం చేసుకోండి. మీ పాపాలు హోల్సేల్గా కడిగేసుకోండి. ఏంటి ఒక్కడ కొడుకు కూడా దానం చేయడేంటి? చీచి ప్రతి వాడికి
పాపం సొమ్ము సంపాదించాలని ఆశే గాని నాలాంటి వాడికి 10 రూపాయలు ధర్మం చేస్తామని చేసే లేదు. అందుకే వర్షాలు లేక పంటలు పండడం లేదు. ఏంటి బాబు అలా యగాదిగా చూస్తున్నా? ఇందులో ఏమైనా నిమ్మకాయ ఉందా? దానం చెయ్యి, సంపాదించుకో. ఇలాంటి వాడికి దానం చేస్తే పుణ్యంకేమి పాపమే బోల్డ్ వస్తుంది. ఆ మాటంటే కళ్ళు పోతాయి నాయన. అయినా నాకేం తక్కువ? మంచి బట్టలు వేసుకొని తప్పుగా అడుక్కుంటుంటే ఓ 10 రూపాయలు దానం చేయొచ్చుగా. నీకేం కొన్నంకరా కాలంకరా అడుక్కోకపోతే కష్టపడి పని చేసుకోవచ్చుగా. ఇది కష్టపడడం కాదా నాయన? ప్రతి నా కొడుకుని అయ్యా బాబు అనడు ఎంత కష్టమో. అయినా చింపురు చుట్టేసుకొని చిరిగిన బట్టలు వేసుకొని అడుక్కునే వాళ్ళని చూశాను గాని పెట్టల దాని టోపీ పెట్టుకొని టిప్పు టాప్ లో ఉన్నావు. ఇలా అడుక్కోవడానికి సిగ్గుగా లేదు? కాలం మారింది నాయన. అందుకే నేను ఈ గెటప్ లో అడుక్కుంటున్నాను. దున్నలా ఉన్నావు. ఇలా అడుక్కోకపోతే కష్టపడి పని చేసుకోవచ్చుగా. పెద్ద వాళ్ళకే సిగ్గు సెలవు లేకుండా అడుక్కుంటున్నారు. వాళ్ళందరికీ లేని సిగ్గు నాకెందుకయ్యా? పెద్ద వాళ్ళ ఎవరు బాబు వాళ్ళు? శిలా విగ్రహం పెట్టిస్తామని ఊరూరు తిరిగి చందాలు అడుక్కుంటున్నారుగా. అంతెందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కలిపి ఓట్లు అడుక్కొని గెలిచిన వాళ్ళగా. సర్లే, నీతో నాకెందుకు గొడవ గాని నీకు దానం చేస్తాను. చిల్లరుందా? ఎంతకు నాయన? 100కా 500కా? కాదు నాయన, ₹1. ఏమిటి 1 రూపాయి మార్చి ₹1 దానం చేస్తావా? ఆ మాట్లాడడానికి అంటే నువ్వు అడిగినంత దానం చెయ్యాలా? చేస్తే చేయను. ₹100 దానం పుచ్చుకోవడానికి నేనేమైనా వెనలా కనిపిస్తున్నానా? నాకు మర్యాదగా 10 రూపాయలు దానం చేయి. అడుక్కోడానికి కూడా దౌర్జన్యం చేస్తున్నావా? ఎవరు చేసే పని వాడికే గొప్ప నాయన. పెద్ద మల్లిగాడిలా కదిలిస్తున్నావు. ఇంతకీ నీ పేరేమిటి ఆయన? నా పేరు సుడిగుండు. ఇంతకీ తమరి పేరేమిటో? నా పేరు యమగండం నాయన. యమగండమా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. కొంపదీసి నువ్వు మా పిట్టోలు సుబ్బి మామి కొడుకు కాదు కదా? మా అయ్య సుబ్బయ్య అని నీకెట్టా తెలుసురా? ఒరే యమగండం, నేనురా నీ చిన్ననాటి స్నేహితుడిని. చిన్నప్పుడు నువ్వు నేను కర్ర పిల్ల గడ్డి కొప్పులాట ఆడుకునేవాళ్ళు కదరా. ఓరే రంగనా కొడక, నువ్వు చిన్నప్పుడు చీముని ముక్కేసుకొని తిరుగుతుంటే ఎంత పెద్దవయ్యా. నువ్వేమైనా తక్కువ తిన్నావా? నిక్కరేసుకొని పోస్ట్ ఆఫీస్ చూపించుకొని తిరిగేవాడు కదా. అది సరే గాని ఈ ఊరు ఎందుకు వచ్చావురా? అదేరా, నేను ప్రేమించిన అమ్మాయి నా డార్లింగ్ ఈ ఊర్లో ఉందని తెలిసింది. అందుకే వెతుక్కుందామని వచ్చాను. నేను కూడా అంతేరా. నాలెవరు రంబ ఈ
ఊర్లో తిరుగుతుంటాను, అందుకోసమే నేను అడుక్కుంటూ తిరుగుతున్నాను. అలా అయితే ఇద్దరం జాయింట్ గా వెతుక్కున్నావు రారా. సరే పద. ఒరే ఈ ఊరిలో ఎక్కడా నా ఎవరు కనిపించట్లేదురా. ఒరే అల్ల మూలన్న చూడరా, అవే ఒరే ఈ పిల్ల అచ్చం నా రంబలా ఉందిరా. కాదు, అది అచ్చన్న రమ్యకృష్ణలాగే ఉంది. అచ్చం ఈ పిల్ల నా రంబలా ఉందిరా. చెప్పుతాను రే, ఇది నా రమ్యకృష్ణే, లేదంటే మురికెళ్ళి పుట్టుమచ్చంత అయితే ఈ పిల్లనే అడుగుదాం పదా. నువ్వు నా రమ్యకృష్ణనే కదా. ఏయ్, చూడు డార్లింగ్, నువ్వు నా రమ్మవే కదూ. ఏయ్, మీకేమైనా పిచ్చెక్కిందా? నా పేరు రమ్మను కాదు, రమ్యకృష్ణ కాదు, రేఖ. పేరుకే ముందులే పాప, ఈ రోజుకి నువ్వు రమ్యకృష్ణ అనుకో, అలా పక్కకెళ్ళి కసకసలు ఆడుకున్నారా. నేను చస్తే ఒప్పుకోను. నువ్వు రమ్మనుకొని రెడీ అను. అంబ అనిపించే పంబాట ఆడుకున్నావు. అంబ అనిపించే పంబాట. ఏయ్, నాకు తిక్కరేంటి? మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాను. ఒకటి గుంటూరులో ఒకటి గుడివాడలో పడతారు. ఫుట్బాల్ ఆడితే ఏమొస్తుంది పాప, పిల్లాట ఆడుకున్నారా. పాపా నువ్వు మనం ఒకటే. ఎక్కడ కింద మీద పడదాం, కానీ ఎక్కడో గుడివాడలో గుంటూరులో పడితే ఏం లాభం ఉంటుంది? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలు పడతాను, జాగ్రత్త. అక్కడో ఎక్కడో ఎందుకు కొట్టుకోవడం ఎందుకు పాప, మనలో మనకు ఎవరికి ఎవరు కొట్టుకుంటే ఏముంది, నీ మీద నువ్వు నా మీద నేను ఎక్కడికెద్దరం కొట్టుకుందాం రా. పాపా పాపా ఎక్కడో ఎందుకు గాని నాకు చాలా కాలం చుట్టకు అగ్గిరాక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏందబ్బాయి అట్ట చూస్తున్నా? నీ బోడి బంపరుగున్నారా, ఎంకట లక్ష్మి వల్ల నమిలేస్తున్నారా. నీ బోడి బంపరుగున్నారా, ఎంకట లక్ష్మి వల్ల నమిలేస్తున్నారా. గులాబీ రెండు సవాలు చేస్తున్నాయి, నిఖారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి. అదేదో సూర్యు ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది, నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపరుగున్నాదా, నా ఎంకట లక్ష్మి నిలువెల్ల నమలేస్తున్నారా. నీ బోడే బంపరుగున్నాదా, నా ఎంకట లక్ష్మి నిలువెల్ల నమలేస్తున్నారా.
కుర్రాళ్ళంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే ఈడొచ్చిన కుర్రాళ్ళంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే నువ్వు నవ్వవంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కన్ను కొట్టావంటే కంగారు డబలైపోద్ది నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే కొంటే మునుగుద్ది నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంగడ లక్ష్మి నిరువెల్ల నమిలేస్తున్నదే నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంగడ లక్ష్మి నిరువెల్ల నమిలేస్తున్నదే గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి అదేదో సూది ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపర్ ఉన్నదే నా ఎంకట లక్ష్మి నిలువెల్లా నమలేస్తున్నదే నీ బోడే బంపర్ ఉన్నదే నా ఎంకట లక్ష్మి నిలువెల్లా నమలేస్తున్నదే మళ్ళీ వెళ్తారా మక్కలు ఎరగతానమంటారా? అలాగే బాబు వెళ్ళిపోతాం. అంత పుణ్యం నీకెందుకు ఇప్పుడు మేము చుట్టకాయ వెలిగించాము ఈ రోజు నువ్వు వెలిగించు వస్తాం బాబు. హలో మిస్ రేఖ, ఏమిటి వాళ్ళని చూసి భయపడుతున్నావా? హే నేనా వాళ్ళని చూసి భయపడతానా? భయపడటం ఓడిపోవడం ఈ రేఖ చరిత్రలోనే లేదు మిస్టర్. ఇప్పుడు మరి ఎందుకలా కంగారు పడుతున్నా? చూడు మిస్టర్ రానా, చూడు నేను భయపడటం ఓడిపోవడం ఈ రేఖ చరిత్రలోనే లేదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది రేఖ. నువ్వు నా చేతిలో ఓడిపోతావు, నాకు అడ్డంకిగా మారి కొత్త సుఖాలు అందించుకుంటావు. పగటి కళ్ళు కనుకురానా, నీ కోరిక ఈ జన్మకు తీరదు. ఆఫ్రాలను అందుకోవడానికి మరో జన్మ ఎత్తాలంటావా? అక్కర్లేదు, ఈ జన్మలో నేను అందుకుంటాను. ఒకరికి సొగసులను ఒకరిగా రుచి చూస్తాను. చెప్పానుగా అది నీకు సాధ్యం కాదని. మొండిగా ప్రయత్నం చేస్తే మొండమే మిగులుతుంది, జాగ్రత్త. తీరానికి అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు రేఖ. నేను పొందాలి అనుకుంటే ప్రపంచ సుందరనైనా సరే 10 రోజులు తిరగక ముందు నా పక్కలకి రప్పించగలరు. అంతటి మన కాదువా నువ్వు? నేను ఎంతటి మనగానో ముందు ముందు నీకే తెలుస్తుంది డియా. బై నిన్న నేను ఇచ్చిన ముద్దు ఎలా ఉంది? రాత్రంతా నా గురించి ఆలోచించావు కదా. ఆ సంగతి నీకెలా తెలుసు? మంకిని కూడా ఏర్పడ్డ నీ కళ్ళని చూస్తే తెలుస్తుంది. నేను నిద్రపోకుండా ఆలోచించింది నీ మీద ప్రేమతో కాదు, నిన్ను ఎలా పత్రం చేయాలని పగట ఆలోచించాను. నన్ను పతనం చేయాలని ఎందరో మోసగాళ్ళు నేరగాళ్ళు నిద్రాహారాలు మాని నిరీక్షించి కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలే సర్వనాశనం అయిపోయాయి. ఆటోలో ఒక మగాడిని మట్టి కల్పించడం పెద్ద కష్టమేమీ కాదు. గుడ్, నాకు సమవుజీవి దొరికావు. నీతో పందెమైనా బంధమైనా అది చాలా అందంగానే ఉంటుంది. చూడు, ఈ రేఖతో పందెం కట్టిన వాడెవడు గెలవలేదు. కానీ నేను గెలుస్తాను. నీ హృదయ సామ్రాజ్యానికి మగుటం లేని మహారాజులా నిలుస్తాను. నిన్నే నా ప్రణయ దేవతగా కొలుస్తాను. ఈ సాహసం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపడే రోజులు ముందున్నాయి రేఖ, తొందరపడదు. ఇద్దరికి కూడా ఈ ఊరు వచ్చింది మీ అన్నయ్య అంతు చూడడానికి. కానీ నిన్ను చూశాక నిన్నే ఆయుధంగా మార్చుకొని నీ అన్నయ్యని అంతం చేయాలని సరికొత్త ఆలోచన వచ్చింది. నువ్వు కనీసం మా అన్న అరికాలు కూడా తాకలేవు, గుర్తుంచుకో. అలాగే అనుకుంటూ ఉండు. మీ అన్నయ్య అంతం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఒక అందమైన వెన్నెల రాత్రి నీ పరువాన్ని పరుపుగా మార్చి నాకు మరపురాని సుఖాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. అలాగైతే ఊరి కాని ఊరిలో దిక్కుమాలిని చావడానికి సిద్ధంగా ఉండు.
మైడియా రేఖ, నీ అందంతో నన్ను ఆకట్టుకున్నావు, నీ పొగలతో నన్ను రెచ్చగొట్టావు. నిన్ను అలవకగా అందుకొని నాకు ఏంటి పార్క్ లో నిలబడి పాకటకాళ్ళకు అంటున్నావు? మిస్టర్ ప్రతాప్, ఎందుకు నన్ను నీడలా వెంటాడుతున్నావు? ఎందుకంటే నువ్వు నేరస్తుడు గనక. ఒక పోలీస్ ఆఫీసర్ గా నిన్ను అరెస్ట్ చేయవలసిన బాధ్యత నాపై ఉంది కనుక. నేను నేరస్తుడని నువ్వు అనుకుంటే సరిపోదు మిస్టర్ ప్రతాప్, దానికి ఆధారాలు కావాలి. ఉన్నాయి. నీవు నేరం చేయడం నా కళ్ళారా చూశాను. కళ్ళతో చూసిన వల్ల నిజాలు కావు మిస్టర్ ప్రతాప్. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. కహానీలు వినిపించగరానా? నిన్న రాత్రి నర్సంపేట సెంటర్ లో రజాక్ అనే రౌడీని చితకబాదు. వాడు ఇప్పుడు చౌమృతంలో ఉన్నాడు. వాడిని రౌడీ అని నువ్వే ఒప్పుకున్నావా? అలాంటప్పుడు వాడిని తంటే తప్పేముంది? రౌడీలైనా గోండలైనా తన్నడానికి నువ్వెవరు? వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టం ఉంది, పోలీసు ఉన్నారు. చట్టాలు పోలీసు చట్టాలు పోలీసులు ఈ దేశంలో నేరస్తులు అదుపు చేయగలిగితే ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి మిస్టర్ ప్రతాప్? అలా అని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే మొదటి నేరస్తుడివి నువ్వే అవుతావు రానా? శభాష్, శభాష్ ప్రతాప్. ఇప్పుడు అసలైన పోలీస్ ఆఫీసర్లా మాట్లాడుతున్నావు. నిజమైన నేరస్తులను వదిలేసి అమాయక ప్రజలు అరెస్ట్ చేయడం మీ పోలీసు వాళ్ళకి అలవాటేగా. ఈ ప్రతాప లాంటి వాడు కాదు. నా దృష్టిలోకి వచ్చిన ఏ నేరస్తుడినైనా వాడు ఎంతటి పలుకుబడి కలవాడైనా నడి బజార్లో అరెస్ట్ చేసి కుక్కలు లాక్కెళ్తాను. జాగ్రత్త. నువ్వు అంత నిజాయితీ గల అభ్యర్థివి అయితే నువ్వు ముందుగా అరెస్ట్ చేయవలసింది ఆ యుగంధర్. యుగంధర్ నేరస్తుడు కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త. వాడు బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, వాడు మాఫియా డాన్. నీలాంటి అమాయకులను అడ్డం పెట్టుకొని వాడు పారిశ్రామికవేత్తగా పలుకుబడి పెంచుకుంటున్నాడు. నేను అమాయకుడిని కాదు, అసహాయ సూర్యుడిని. చూడు మిస్టర్ రాణా, నిజమైన నేరస్తుడవుడు నా నుండి తప్పించుకోలేడు. అయితే నిజమైన నేరస్తుని నేనేనంట. అందులో అనుమాత్రం కూడా అనుమానం లేదు. నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. అనేక నేరాలతో నీకు సంబంధం ఉంది. అన్యాయాన్ని అరికట్టడం నేరమైతే నేను నేరస్తుని, దుర్మార్గులను అంతం చేయడం నేరమైతే నేను నేరస్తుని. చూడు మిస్టర్ ప్రతాప్, మీ చట్టం పట్టుకోలేని ఎందరో నరరూప రాక్షసులను నేను శిక్షించి మీకు శ్రమను తగ్గిస్తున్నాను. అటువంటి నన్ను చూసి అభినందించాలి కానీ అరెస్ట్ చేస్తానంటావేంటి? నువ్వు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా రానా? కానీ ఈ ప్రతాప్ నుండి నువ్వు తప్పించుకోలేవు. నీ చేతి సంఖ్యలు వేసి నా జీపు కట్టి లాక్కెళ్ళే రోజు ఎంతో దూరంలో లేదు. బాగా కళ్ళకంటున్నావా మిస్టర్ ప్రతాప్? ఈ రాణా అంటే ఏమనుకుంటున్నావు? మండుతున్న అగ్ని పర్వతం. పొరపాటును ముట్టుకోవాలని ప్రయత్నించావో మీరుతో మాడి మసైపోతావు. జాగ్రత్త. ఆల్రెడీ మిస్టర్ రానా, సరిగ్గా నేను తిరిగేసరికి నిన్ను దోషిగా నిరూపించి కట్టకట్టాలని వెళ్తాను. ఇదే నా ఛాలెంజ్. అదే మిస్టర్ ప్రతాప్, నీ ఛాలెంజ్ కి నేను సై అంటున్నాను. ఈ పోరాటంలో గెలిపేవరదో ఆ కాలమే నిర్ణయిస్తుంది.
ప్రశ్నిస్తున్నాను. ఆ బొంబాయి సెట్ గంధపు చెక్కల డబ్బు పంపించాడా? పంపించాడు బాస్. ఎంత పంపించాడా? 10 లక్షలు పంపాడా? లేదు బాస్, 8 లక్షలు పంపాడు. ఏమైందిరా వాడికి? 2 లక్షలు తక్కువ పంపిస్తే నువ్వెందుకు తీసుకున్నావు? అది కూడా వాడి మొక్కలు కొట్టుకుపోయావా? నష్టం వచ్చిందని అగౌరించాడు బాస్. సరే పోనని ఈసారి తీసుకున్నాను. ఒరే చక్కు, వాడొక నక్కనా కొడుకురా. వాడికి అంత పోను కనీసం 5 లక్షల లాభం వస్తుంది. అయినా నష్టం వచ్చింది అన్నానంటే వాడు నువ్వేలా నమ్మావురా? ఏం చెప్పండి బాస్, ఖర్చులు పెరిగాయి, పోలీసులు మోమలు పెరిగాయని గోడ పెట్టాడు. అదే కాక మన పంపిన సరుకు ధర పలకలేదంట. ఆ మాట మనసేనంటే నవ్వుకి మారేస్తాను నా కొడుకుని. నల్లమల అడవులో ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి సంపాదించి పంపించిన మంచి గంధపు చక్రాది దానికి ధరలేదన్నానంటే వాడెంత కేటి నా కొడుకు. నువ్వే ఆలోచించినా చెక్కు. వాడు అబద్ధం చెబుతున్నాడు నాకు తెలుసు బాస్, కానీ గట్టిగా నిలకడానికి మనం చేసేది పబ్లిక్ ఎవరు కాదు కదా. అందుకని వాడు లక్షలు మింగుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఈ మహంకారనే మాయ చేయాలని చూస్తే వాడి పచ్చినెత్తులు నాటు సారాలో కలుపుకొని గడగడ తాగి పారేస్తా. ఈసారి వారికి గట్టిగా చెప్తాను బాస్, 1 రూపాయి తగ్గినా సరే పేమెంట్ తీసుకోండి. మరి ఏ జగ్గు, నువ్వు చెప్పడం కాదురా, ఈసారి వాడిని నా దగ్గరకు తీసుకురా. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే బాస్, అలాగే చేస్తాను. ఒరే జగ్గు, ఎందుకు మన రజాక్ ఏమయ్యారా? మన గురించి పేపర్లో తప్పుగా రాసిన ఆ గొట్టంగాన్ని లేపేయమని పంపించి 2 రోజులైంది, ఎంతవరకు రాలేదేమిట్రా? ఆ విషయంలో మనకి ఎదురు దెబ్బ తగిలింది బాస్. ఏమిటి ఈ మహిళకి ఎదురు దెబ్బ? అసంపు ఆవేశపడకండి బాస్, ఇందులో రజక్ తప్ప ఏమీ లేదు. పని పూర్తి చేయలేని గదువు గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. అసలు వాడెక్కడ తెచ్చాడా? పని పూర్తి కాకపోతే వచ్చి నాకు చెప్పాలిగా. వాడు అసలు ఉంటే కదా బాస్. చెప్పు, ఏమిట్రా నువ్వు అనేది? అవును బాస్, రాత్రి జల్లి చల్లబోతుంటే ఎవడో అడ్డుపడ్డాడంట. ఏమిటి, మన మనుషులకు అడ్డుపడే మనుగాళ్ళు కూడా ఈ నర్సుని బెట్ట నగరంలో ఉన్నారా? వాడెవడో ఊరికి కొత్తవాడు బాస్, 1 నెల రోజుల్లోనే అప్పుడప్పుడు మనకి అడ్డు తగులుతూ ఉన్నాడు. మరి ఈ సంగతి నాకెందుకు చెప్పలేదా? అలాంటి వాడిని ఆదిలోనే అంతం చేయాలా? లేకపోతే వాడు ఎదిగి మనకు మొగుడవుతాం. అర్థమైందా? కోటితో పోయడానికి కోటలు ఎందుకని మీద చెప్పలేదు బాస్, కానీ మీరన్నట్టుగా వాడు ఇప్పుడు మనకి మొగుడయ్యాడు. అసలు ఎందుకు? వాడి ఊరేమిటి, పేరేమిటి? ఎక్కడ ఉంటారా వాడు? వాడు ఊరేడు తెలియదు బాస్, వాడి పేరు మాత్రం రానా. ఓ, వాడి పేరు రానా అన్నమాట. వాడు ఎవరైనా కావచ్చు, ఎంతటి మనగాడైనా కావచ్చు, కానీ మనకు అడ్డు వచ్చాడంటే చదువు వాడక ఈ భూమి మీద బతకూడదురా జగ్గు. మన రజాకుల బొట్టలు పెట్టుకుని మనకి తీరని నష్టం కలిగించాడు. కనుక వాడు నా శరువులు చంపాను, గట్టిగా కళ్ళు వాడు మన శరువులు చంపాను. వాడు తనకి కాళ్ళకి ఎత్తమనుకున్నాను బాస్. అలాగే కానీ జగ్గు, నీ సరదా నేనే కాదంటాను. ఆ మాత్రం ప్రతీకారం లేకపోతే ఇక మనం ఎందుకు, మన ముఠ ఎందుకు? అదే పని మీద ఉంటాను బాస్. గట్టిగా కళ్ళల కోసం కాకులు గద్దలకు వేస్తాను. శభాష్ జగ్గు, శభాష్. ఆ పట్టుదలతోనే వాడిని పైకి పంపించు. ఆ తర్వాత నీ దమ్మేమిటో చూపించి ఆ తర్వాత కనిపించరా? ఓకే బాస్, వెళ్ళొస్తాను. తెల్లనా జగ్గు, కానీ నీ చావు మాత్రం మా జగ్గు చేతిలో రాసి పెట్టి ఉందిరా. అందుకే మా కట్టుబడ్డావు. పాపం ఈ రోజుతో నీ చరిత్ర మట. సారీ మిస్టర్ మహాచారి, నీ కోరిక తీరని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఎవరా నువ్వు? దొరలోకి ప్రవేశించాలని నా స్థావరంలోకి వచ్చి నాకే ఎదురు చెప్తున్నావు? నా పేరు బద్రి, నీకు మిత్రుడే గాని శత్రువుని కాదు. గతంలో ఎప్పుడు కూడా నీ ముఖం కూడా చూడలేదే, అలాంటిది నువ్వు నాకు మిత్రుడు అంటే నమ్మడానికి నేను పిచ్చి వంటి కోసరా బచ్చా. మనకు పరిచయం లేకపోవచ్చు, గతంలో నువ్వు నన్ను ఎన్నడూ చూసుండకపోవచ్చు, కానీ
నీ గురించి నాకు బాగా తెలుసు. నా గురించి పెద్ద పెద్ద పోలీసులు తెలియదు, అధికారులకే తెలీదు. అలాంటిది తోలు బొమ్మలాట్లో కేటుగా ఉన్నావు. నా గురించి అంతా తెలుసు అంటే అదిరిపోతాను అనుకున్నావా? నేను కేటగాడు కాదు, కానీ పేకాట్లో చోకర్ లాంటివన్నీ. ఈ చీకటి ప్రపంచంలో ఉన్న ప్రతి నేరస్తుల గురించి నాకు బాగా తెలుసు. అసలు ఎంతకు కోసావంటే నీ నవ్వులకు కోసేస్తాను, జాగ్రత్త. అసలు నేనంత అసలే మంచివాడిని కాదు. బాధలు కాదు, కానీ పచ్చి నిజం. దుబాయ్లో ఉంటూ ముంబైలో మారణకాండ సృష్టిస్తున్న దావూద్ ఇబ్రహీం దగ్గర నుండి యూఎఫ్ఎం కొనులో కోట్లు 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 మిగిలిన సాంబశివరావు వరకు అందరి గురించి నాకు బాగా తెలుసు. పిచ్చివాడ, వాళ్ళ గురించి పేపర్ చదివే ప్రతి వాడికి తెలుస్తుందిరా, కానీ నా గురించి నీకేం తెలుసు? అది చెప్పు ముందు. అంత సరదాగా ఉందా? అయితే అది విను. నువ్వు పుట్టింది మద్రాసులో, పెరిగింది బెంగళూరులో, నేరస్తుడిగా మారింది హైదరాబాద్ లో. గోల్కొండ మీద ఒక టూరిస్ట్ అమ్మాయిని మానభంగం చేసి అడ్డొచ్చిన భర్తను అడ్డంగా నరికేశావు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ధనం దోచుకొని అడవుల్లోకి పారిపోయావు. నా గురించి చాలా వివరాలు తెలుసుకున్నావే. ఎంత తెలిసిన నువ్వు ఇక్కడ పడుకుంటే నాకు చాలా ప్రమాదం రా. ఆకలి తొందరపడకు. నన్ను తొందరపడి చంపితే తర్వాత నువ్వే నష్టపోతావు. చెప్పేది జాగ్రత్త విను. అడవుల్లో ఉన్న గిరిజనులను మచ్చిక చేసుకుని గంధపు చక్ర స్మగ్లర్గా అవతారం ఎత్తావు. మహంకారిగా పేరు మార్చుకొని ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ముప్పు తిప్పలు పెడుతున్నావు. నిన్ను చూసి చిట్టాలుగా లాంటి వాడు అనుకున్నాను రా, కానీ పెద్ద కథని నా కొడుకు పడి ఇప్పుడే అర్థమైంది. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావో అది ముందు చెప్పు. ఆ పరమాత్ముడి కూడా తిరిగి పరమ రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవి చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. రహస్యమా? ఏమిటది? అంత తేలిగ్గా కాదు, ఎంత రిస్క్ చేసుకుని నీ దగ్గరికి వచ్చింది. తగిన ప్రతిఫలం ఇస్తే తప్పక చెప్తాను. ఓ, కమిషన్ వ్యాపారం చేసే కంత్రి నా కొడుకు అన్నమాట. ఎంతకు? ఏమిటా రహస్యం? ఎంత కావాలి నీకు? 10 లక్షలు చాలు. నేను చెప్పే ఆ రహస్యం వింటే నీకు ₹1 కోటి లాభం వస్తుంది. అయితే అదేమిటో అర్జెంటుగా చెప్పు. ముందు నా పేమెంట్ విషయం తెలుసు, అసలు విషయం తర్వాత చెప్తాను. ఈ బహుకాలి మాట అంటే ప్రాణం పోయినా తప్పడురా. నీకు 10 లక్షలు నేను ఇస్తాను. అదేమిటో చెప్పు. మద్రాసుకు మైసూరుకు మధ్య ఉన్న అడవుల్లో దుర్భేద్యమైన కొనుగోలు ఉన్నాయి. ఆ కొనుగోలు అపూర్వమైన నిధి నిక్షేపాలు ఉన్నాయి. 10 ఏళ్ల నుండి ఈ అడవుల్లోనే తిరుగుతున్నాను రా నేను. దాని గురించి నాకే తెలీదు, మరి నీకెలా తెలుసు? ఎలా తెలుసు, ఎందుకు తెలుసు లాంటి చచ్చు ప్రశ్నలు అడగక కాలి. తెలుసుకోవడం నా వృత్తి, దోచుకోవడం నీ వృత్తి. ఏమంటావు? ఎంతకు నువ్వు చెప్తున్నది నిజమని నమ్మకం ఏమిటి? 10 సంవత్సరాల నుండి ఈ నేర ప్రపంచంలో బ్రతుకుతున్నావుగా, ఆ మాత్రం తెలీదా? ఆ వ్యక్తిలో అన్ని నమ్మకం మీద జరుగుతాయని. ఆల్ రైట్, నీ మాట నమ్ముతున్నాను. నీకు 10 లక్షలు నేను ఇస్తాను. పద. మరొక విషయం, ఆ నిధి ఉన్న ప్రదేశానికి సంబంధించి మ్యాప్ నా దగ్గర ఉంది. ఆ మ్యాప్ నీకు ఇవ్వాలంటే నాకు మరో 10 లక్షలు ఇవ్వాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం? అది కూడా ఇలా ఇచ్చాయి. అసలు రహస్యం ఆ మ్యాప్ లోనే ఉంది. అది నీకు ఇవ్వాలంటే ముందు నాకు 10 లక్షలు ఇవ్వాలి. చాలా అసాధ్యంగా ఉన్నావే. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నువ్వు చాలా సులభంగా సంపాదిస్తున్నావు. నాకంటే నీ పని చాలా బాగుంది. చూడు మిస్టర్ కాళీ, గుర్రం చేసే పని గుర్రమే చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. అలాగే అలాగే ఎవరికి ఉన్న టాలెంట్ బట్టి బాగా సంపాదిస్తాడు. ఓకే మిస్టర్ బద్రి, కరెక్ట్ గా చెప్పావు. మనం ప్రాణాలు పరంగా పెట్టి ఎంతో కష్టపడి ₹1 కోటి సంపాదిస్తుంటే ఒక మంత్రి ఆఫ్టర్ చిన్న సంతకం పెట్టి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. అందుకే అన్నాడు మహాకాళి, దైసాగా దైసే, దోచుకున్న వారికి దోచుకున్నంత మహాదేవా అని. సరే, ఇక నాకు పని ఉంది, వెళ్ళొస్తాను.
ఆగుబద్రి, ఇంత విలువైన రహస్యం నాకు చెప్పి నా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళిపోతావా? Come on, Lily.
ఎవర్రా వెధవా? బొచ్చరామణ చెప్పరా వెధవా, చెప్పు చెప్పు. ఏంటి మొత్తానికి ఇంటికి వస్తావా? ఒరే వెధవా, ఇప్పుడు ఇంటికి రాకురా. ఎందుకంటే నాకు 2 పెళ్ళిళ్ళు, 2 గృహముహూర్తాలు, 2 తజ్ఞాలు ఉన్నాయిరా. నీకేం పోయింది ఇప్పుడు వస్తే? ఏమైనా గోడ చున్నం కొట్ట అనుకుంటావా? వెధవది వెధవ వెధవ పిండాకూడి వెధవ. ఒరే శిష్య మాధవా, ఒరే మాధవా, ఒరే ఎక్కడ సచ్చావురా మాధవా? ఒరే ఎంత చెప్పురా? ఇక్కడే ఉన్నాను గురువు గారు. ఒరే లోపల అమ్మగారు ఏం చేస్తుందో ఒకసారి చూడేళ్ళు. అమ్మగారు లోపల పూజ చేసుకుంటున్నారు గురువు గారు. పూజ చేసుకుంటున్నారా? ఒక్కటే ఉందా? ఎవరైనా ఉన్నారా ఇంకా? నాకైతే ఒక్కలే కనిపించినట్టున్నారు కానీ తలుపు ఏదో సౌండ్ వస్తుంది గురువు గారు. ఒరే మాధవా, గురువు గారు చెప్పండి. ఒరే మొన్నను నీకు తెద్దు గాని ఇలా రారా? ఏంటి గురువు గారు? గురువమ్మ గారు ఏదో చెయ్యమంటేను. ఏమి చేయమన్నారా? ఏదో చేయమన్నారు గురువు గారు. అదే గురువు గారు, బజార్కి వెళ్ళి తాజా కూరగాయలు తెమ్మన్నారు. తాజా కూరగాయల ఎక్కడ దొరికితే? అదే మొన్నడేగా, వారం కిందటేగా ఆ ముండా కొడుకు రావాడు అప్పారావు దుకాణం తెచ్చుకొచ్చారుగా. అయితే వాడు ఏమైనా కులిపోయిన సొక్కేసానంటావా? పట్ల మెప్పగానా కూరగాయలన్నీ 3కి లేవు. వాసన చూస్తుంటే ఎలక సచ్చిన కొంపు. వాడు మీకు తద్దినం చేశాడని అన్ని ఫ్రీగా ఇచ్చాడా ఏంటి? అది కాదు గురువు గారు, తాజా కూరగాయలంటే ఇంకా ఉన్నాయి. ఏమిటి అవి? చికెను, మటను, లైవ్ ఫిష్ మార్నింగ్ వెళ్తే ఫ్రెష్ గా దొరుకుతాయి. ఒరే 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 వెధవా, ఇది పిండాకుడి వెధవా. అలాంటివి మా ఇంటామంటా ఉన్నాయిరా. అదేంటి గురువు గారు అలా అంటారు? ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్టే వేరు, అదే అలవాటు అయిపోతుంది. అలవాటా నా పిండాకుడా? మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో నిన్ను నా దగ్గర పురోహితం నేర్చుకోమని నా దగ్గర చేర్పించారు. నువ్వేమో పచ్చి నీచు మాటలు ఆడుతున్నావు. అది కాదు గురువు గారు, నాగరికత బాగా మారింది. దానితో పాటు మనం కూడా మారాలి గురువు గారు. ఇప్పుడు కులము మతము అనకుండా మత వ్యవహారాలు కూడా మనమే చేసేస్తున్నాంగా. నాయనా మీరు వేరే కులమని ఎవరికైనా చెప్పామా? పెళ్ళిళ్ళు చేస్తున్నాము, స్వాభ్రాల ముహూర్తాలు పెడుతున్నాము, ఆ వెంటనే బాల్సార్ ముహూర్తాలు, అన్నిటికీ పైకి మనమే తీసుకుంటున్నాం. కాబట్టి నాకే చెప్పొచ్చావా వెధవా? విషయానికి రా. పల్కు పక్క సల్లగుండు, అది నాలా కొంచెం రోగినట్లు కనకంబరం మోగునా, విశ్వదాభిరామ ఇసకెట్టి దోమా. పిండాకుడి వెధవా,
యశోదాభిరామ ఇసకెట్లు తోమ ఏంట నా పిండాకుడు. కొంచెం పాత్రలకు ఇసుక పెట్టి తోమితే తెల్లగా వస్తాయండి గురువు గారు. ఆ పిండాకుడు అది విశ్వదాభిరామ వినురావేమ అది పద్యం. అలాగే గురువు గారు ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటాను. గురువు గారు నేను అలా బజార్కి వెళ్ళాలి గురువు గారు. నేను కూడా అలా వస్తానురా. ఓహో శాంతమ్మ గుడి ఎదురు సొందులోకి వెళ్తున్నానా? నా గురువు గారు మంచి రసికుడే. ఈ టైంలో ఆ సొందుకెళ్ళి నేనేం చేస్తాను నా పిండాకుడు? ఏమో ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఎప్పుడు చూసినా అమ్మగారు చెప్పేస్తారు, వస్తే నేను అలా బజార్కి వెళ్ళి వస్తానే అంటారు. నేను బజార్కి వచ్చి చూస్తే ఆ సందుల్లోనే తిరుగుతా. వెళ్దాం. సరే గురువు గారు. ఎక్కడికి? ఎందుకో ఏంటో నీకు తెలియదా? దేనికి? ఏంటి? అయ్యో బాయ్య, ఎందుకేంటో నీకు తెలియదా? అందుకే రమ్మన్నారు. దేనికి అందుకే రమ్మన్నది? అది ఎందుకో నాకేం తెలుసు. నువ్వు మంచి కాలం మీద ఉన్నావురా. అలా అయితే కింద ముసలినాడు ఖాళీగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు, నీ కామం తీరుస్తాడు. ఉంది మోసిపోయి ఉన్నారు, నా దగ్గర అయితే మంచిగా ఉన్నది. గురువమ్మ గారు ఇంట్లో ఉన్నారు, ఒక్కటే ఉన్నది, నీకు రమ్మన్నది. దేనికి? ఎందుకో మాకు తెలియదు ఏంటి, నీకే తెలుసు. ఒరే గురువమ్మ గారు ఒక్కడే ఇంట్లో ఏం చెబుతుందిరా, ఉన్నదని చెప్తుంది. గురువు గారు ఇప్పుడు తెలిసింది, రోజు బజార్ కని చెప్పి ఇదే మీరు చేస్తున్న పురోహితము. నువ్వు గట్టిగా అరమాకురా, ఊరందరూ చేస్తే నా దగ్గరికి ఎవరు ముట్టలికి రారు. మీకు వచ్చేవన్నీ తద్దినాలు మూడతారు, శోభనాలు మూడతారేగా. గురువమ్మ గారు, గురువమ్మ గారు, గురువమ్మ గారు ఇంట్లో లేనట్టున్నారు. గురువమ్మ గారు ఇంట్లో లేనట్టుంది. గురువమ్మ గారు, ఓ గురువమ్మ గారు. గురువు గారు మీరు చేస్తున్న ఆటలన్నీ అమ్మగారితో చెప్పి ఈ రాత్రి చుట్టకు అగ్గి లేకుండా చేసేస్తానులే. వెలిగించుకుంటున్న చుట్టకు అగ్గి. శిష్య గురువమ్మ గారు మంచి పిడలు ఆడుతున్నారా? ఎన్నో నంబరు గురువమ్మది. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కమాండ్ మేరా దోస్త్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి ఆ సంగతులు కానీ ఎలా ఉన్నావు? నీకేమైనా సమస్యలు ఉన్నాయా? నాకేమీ సమస్యలు లేవు. గంటలో నలుసులా మారి కొలత పెడుతున్నాడు. ఎవడు వాడు? వాడెక్కడుంటాడో చెప్పు, నీకు అడ్డం రాకుండా నేను చూస్తాను. అక్కర్లేదు ఏమంటారు? వాడు నాకు కలిగించిన నష్టానికి పసితేరా నేనే కాల్చి పారేయాలి. అప్పుడే అప్పుడే నా నష్టం చల్లారుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే వాడెవడైనా మాడి మసైపోవలసిందే కదా. లేదు ఏమంటారు, నువ్వు నాకు చాలా సార్లు సాయం చేశావు. నీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వం బారి నుండి నన్ను ఎన్నో సార్లు కాపాడావు. అది నా బాధ్యత. నువ్వు కూడా గతంలో నాకెన్నో సహాయాలు చేశావు. మళ్ళీ ఇప్పుడు
నువ్వు ఒక్కసారి నాకు సహాయం చేయాలి. వాట్? రాజధానిలో కూర్చొని రాజకీయాలను శాసించే నీకు నేను సాయం చేయాలా? అవును. ఏమిటి యుగంధర్? అవును. నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. ఎస్ మై డియర్ కాళీ, నువ్వు అతన్ని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేయాలా? దురదృష్టవంతుడు. ఇంతవరకు వాడు అదృష్టవంతుడే కావచ్చు, కానీ మన కన్ను పడ్డాక ఎంతటి అదృష్టవంతుడైనా దురదృష్టవంతుడే కదా. పని కట్టుకొని వచ్చావంటే వాడెవడో భిక్షాట అయి ఉంటాడు. అవును అవును మై డియర్ కాళీ. ఎస్ అవును మై డియర్ కాళీ. ప్రముఖ సినీ హీరో కుమార్ రాజా. My God. Yeah. కుమార్ రాజా అతన్ని కిడ్నాప్ చేస్తే ఈ ప్రజలు ఊరుకుంటారు యుగంధర్? మేడం చేస్తారు. పూటకొక పులిని, వేటకొక సింహాన్ని వేటాడి అరక్షణంలో అడవిని అతలాకుతలం చేసి అల్లకల్లోలం సృష్టించగల భయంకరమైన అడవి దొంగ పిరికి వాడవుతాడు. నేను పిరికితనంతో ఈ మాట్లాడడం లేదు. వాడికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటున్నాను. నాకు కావాల్సింది కూడా అదే మిస్టర్ కాళీ. నేను చెప్పినట్టు నువ్వు అతన్ని కిడ్నాప్ చేస్తే నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు యుగంధర్. మరి ఇక నువ్వు ఏ సమస్య గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టు నువ్వు అతన్ని కిడ్నాప్ చేస్తే నేను నీకు ఇచ్చే ప్రతిఫలం ₹1,00,00,000. కోటి రూపాయలా? ఎస్ మై డియర్ కాళీ. నేను చెప్పిన పని చేసి పెడితే నీకు లభించే ప్రతిఫలం అక్షరాల ₹1,00,00,000. నువ్విచ్చే డబ్బు కోసం కాకపోయినా మన మధ్య ఉన్న స్నేహం కోసం నేను ఈ పని ఒప్పుకుంటున్నాను. ఎస్ మై డియర్ కాళీ. నేను అడిగితే నువ్వు కాదనవని నాకు తెలుసు. కానీ యుగంధర్, ఏమిటి? నేను కుమార్ రాజాని కిడ్నాప్ చేసిన తర్వాత జరిగే పరిణామాలన్నిటికీ నీదే బాధ్యత. ఓకే మై డియర్ కాళీ, ఆ విషయం నేను చూసుకుంటాను. కానీ మరి వెళ్ళిరానా? ఆగు యుగంధర్, చాలా కాలం తర్వాత నా స్థావరానికి వచ్చావు. నా ఆతిథ్యాన్ని అందుకో యుగంధర్. కామసూత్రాలు చదువుతున్నాను. మై గాడ్, అయితే చాలా అడ్వాన్స్ గా ఉన్నావు అన్నమాట. ఒంటి మీద వయసు వచ్చి జంట కోసం గంట కొడుతుంటే కామాను సూత్రాలు చదవక రామాయణ భారతం చదవమంటావా? అబ్బో, అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడతామా? ఏంటి మొదలు పెట్టేది? రామాయణమా? కాదు, కామాయణం. నీకు ఉద్యోగం ఇచ్చింది నేరస్తుల్ని బంధించడం గాని నాలాంటి అందమైన కన్నె పిల్లల్ని బంధించడం కాదు. నాకు నేరస్తులను బంధించడమో తెలుసు, నేరజానులకు అమర సుఖాలను అందించడమో తెలుసు. నీ వాళ్ళని చూస్తూ ఉంటే రోజుకొక రోజాతో దుకాణం పెట్టేట్టు ఉంటున్నావు. నిన్ను నమ్మడం నా వల్ల కాదు. పక్కకు ఓయ్ రేఖ, కోపం వచ్చిందా? నిన్ను ఏడ్పించాలని అన్నాను కానీ వాస్తవానికి నేను చాలా అమాయకుడు రేఖ. ఏమో, నాకైతే ఆ నమ్మకం లేదు బాబు. సరే, నిన్ను నమ్మించాలంటే ఏం చేయమంటావు చెప్పు. వరుసగా 100 ముద్రలు పెట్టి నీ కోపం పోగొట్టనా, లేక చుట్టుమెత్తలు నీ సొగసుని నలిపేను? చిచి, నీవన్నీ చిలిపి బుద్ధులే. నువ్వు పోలీసుడివి కాదు, పోకిరి పిల్లాడివి. అందుకేగా అందమైన డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలకు వలలో వేస్తూ ఉంటాను. నాకు మొదటి నుంచి అనుమానం వచ్చింది. నువ్వెందుకు
పోలీస్ యూనిఫామ్ వేసుకో. ఏ గ్లామర్ పోతుందా నా ప్రతాప్? లేదు రేఖ, పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి నేను నార్మల్ సిఐని కాదు, ఈ ప్రభుత్వం నియమించిన స్పెషల్ సిబిఐ ఆఫీసర్ని. అర్థమైందా? ఓకే, ఎందుకు మన పెళ్ళి ఇప్పుడు? అయినప్పుడు. అదేమిటి, నీకు తొందరగా పెళ్లి చేసుకోవాలని లేదా? ఓ, నీకు మాత్రం తొందరగా పెళ్లి చేసుకుని గంపెడి పిల్లల కనాలనుందా? నాకు లేదు, కాకపోతే మా అన్నకి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు. అయితే చెప్పు, వెంటనే పెళ్లి చేసుకుని 3 ముళ్ళు వేసి 3 కనేద్దాం. అమ్మో, నీ దూకులు చూస్తుంటే రోజుకొక మంచు విరగొట్టట్టున్నావే.